ప్రస్తుతం మంత్రి పువ్వాడ అజయ్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ఈ రెండింటినీ కూడా ప్రజలు గమనించాలి. తస్మాత్ జాగ్రత్త. నేను చెప్పిన ఈ ఇష్యూ మీద మేము మళ్ళీ కూడా రీటరేట్ చేస్తూ ఉన్నాం. రీఆర్గనైజేషన్ బిల్లో పెట్టిన ఏ ఒక్క దీన్ని కూడా మీరు తీసుకోలేదు. అందులో బయారం ఉక్కు ఫ్యాక్టరీ, మా ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన గిరిజన సోదరులు సోదరిమణులు అక్కడ ఉన్న ఉద్యోగాలు వచ్చాయి. ఒక 20,000 ఉద్యోగాలు వచ్చాయండి. కనీసం గిరిజనులకి బిడ్డలకి ఉద్యోగాలు వచ్చాయి. ప్లస్ పరోక్షంగా కూడా చాలామంది దాని మీద ఒక స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఆధారపడి అనేక రకాల బ్రతుకు తెరువు కూడా వచ్చి ఉండేది. కానీ దీన్ని తొక్కిపట్టి ప్రైవేట్ వాళ్ళకి మరి ఇది చేసే విధంగా చేస్తూ పైకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు అబద్ధాలు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ ఏంటి? బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టాల్సిందే. మేము రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఇంతకుముందు ఏదైతే కమిట్మెంట్ తీసుకున్నామో, మీరు బయలుజిల్లా నుంచి వాళ్ళకి పోస్కో వాళ్ళకి ఎట్లయితే ఇచ్చారో అట్లనే మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కూడా మీరు ఐరన్ ఓర్ సప్లై చేయండి. దానికి కావాల్సిన మౌలిక వస్తువులకు సంబంధించిన మరి పెట్టుబడులు మేము కూడా 50% మేము భరించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది మళ్ళీ మేము రాష్ట్ర ప్రభుత్వంగా మంత్రిగా కేటీఆర్ గారు చెప్పారు. దాన్ని మేము రీటరేట్ చేస్తూ ఉన్నాం. దీని నుంచి మీరు తప్పించుకోలేరు. రేపు రాబోయే రోజుల్లో రేపు మీరు పార్లమెంట్ అక్కడ మహబాద్ పార్లమెంట్కి పోటీ చేసినా, లేకపోతే ఇల్లందు కానీ లేకపోతే ఇతర కాన్స్టిట్యున్సీలు మీరు పోటీ చేసినప్పుడు డెఫినెట్గా అక్కడ ప్రజలు అడుగుతారు, గిరిజన బిడ్డలు అడుగుతారు ఎందుకని మీరు చేయలేదు అనేది. మేము డెఫినెట్గా మా కంకరెంట్ సబ్జెక్ట్ అయితే మేము తప్పకుండా చేస్తాం. మేము మా సబ్జెక్ట్ అయితే ఒకవేళ మీ సబ్జెక్ట్ కాకుండా మా సబ్జెక్ట్ అయి ఉంటే మాత్రం డెఫినెట్గా చేస్తాం. వెనక పోయేది లేదు. ఎందుకని చెప్పి మేము మిషన్ భగీరథ తీసుకున్నాము, మిషన్ కాగితం తీసుకున్నాము, మేము సక్సెస్ అయినాము. మా కన్కరెంట్ సబ్జెక్ట్స్ అన్నింటిలో కూడా సక్సెస్ అయినాం కాబట్టి దానికి డబ్బులు ఏమని చెప్పి నీతి ఆయోగ్ చెప్తే ₹1 ఇవ్వలే. గిరిజన యూనివర్సిటీ మూలన పెట్టారు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మూలన పెట్టారు. తీసుకోవాల్సిన సబ్జెక్ట్స్ అన్నిటిని కూడా పక్కన పెట్టి తెలంగాణ రాష్ట్రానికి విపరీతమైన మరి అన్యాయం చేస్తూ నవోదయ విద్యాలయాల్లో, మెడికల్ కళాశాల విద్యాలయాల్లో ఇవాళ నేను గర్వంగా చెప్తా ఉన్నా, మా ఖమ్మం జిల్లా లాంటి వెనుకబడిన జిల్లాకి ఒక గవర్నమెంట్ మెడికల్ కళాశాలని వారు ఇయ్యలేకపోయినా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఇవాళ పర్మిషన్ వచ్చింది. సో ఈ రకంగా మేము మా బాధ్యతల నుంచి విస్మరించాం. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారి యొక్క ప్రధానమైన లక్ష్యం తెలంగాణ సంబంధించిన ప్రతి అంశాన్ని కూడా సంరక్షించుకోవటం అని చెప్పి, అందుకని బయ్యారం మీద మా యుద్ధం లేదా మా పోరాటం కొనసాగుద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. యాక్చువల్గా ఎస్, మీరు చెప్పిన దాన్ని కూడా ఇప్పటికి కూడా మేము దానికి కట్టుబడి ఉన్నాం. బట్ యూ షుడ్ గివ్ ద క్యాప్టివ్ మైండ్ టు అస్, రైట్? అది మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు మరి అది ఎన్ఎండిసి చేతిలోనే ఉన్నది కదా, మా చేతిలో లేదు కదా. సో మీరు ఇవ్వండి, ఈవెన్ దానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. బట్ మాకు ఐరన్ ఓర్ ఇవ్వండి అట్లీస్ట్. మేము రాష్ట్ర ప్రభుత్వం మేము సిద్ధంగా ఉన్నాం మేము పెట్టడానికి. మీరు ఎందుకు ఇవ్వరండి? ఇవ్వండి. మీ కంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి మీ చేతికి మీ మైండ్స్ కాబట్టి మీ కింద వేసుకుని ఉన్నారు. మాకు ఇవ్వండి క్యాప్టివ్ మైండ్, మాకు ఇవ్వండి. మాకు కూడా మీరు ఎట్లయితే మీరు పాస్కోకి కేటాయించారో ఇన్ని మిలియన్ టన్నులు అని చెప్పి ఇన్ని సంవత్సరాల కానీ లీజ్ ఇచ్చారో మాకు కూడా ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి. మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము స్టీల్ ఫ్యాక్టరీ పెట్టడానికి కట్టుబడి ఉన్నాం. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించిన సబ్జెక్ట్ మీద మేము మాట్లాడుతున్నాము. ఒక మాట చెప్తానండి దయచేసి మిత్రులండి. ఇప్పుడు ఒక మాట చెప్తా ఉన్నా, ప్రజలండి ఏదైనా అసెంబ్లీ పంపించినా, పార్లమెంట్ పంపించినా ప్రజలు పంపిస్తారండి, అర్థమైందా? సో నేను ఈ అసెంబ్లీ గేట్లని మా చిన్నప్పటి నుంచి తాకుతూనే ఉన్నాం. ఓకే, మా నాయన తాకిండు, మేము తాకినాం. సో అన్నీ అది ప్రజలు పంపిస్తారండి, అర్థమైందా? ప్రజల దయతోని అది ప్రజల ఆశీర్వాదం ఉంటే అసెంబ్లీకి కానీ పార్లమెంట్లకు వస్తాం. కానీ వాళ్ళు ఇల్లు అడ్డుకుంటామంటే లేకపోతే తాకనీయమంటే అదేమన్నా ఇదే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు మీరు. ప్రజల యొక్క ఓటు హక్కును అపహాస్యం చేస్తున్నారు మీరు. సో దాని గురించి మనం ఇది మీరు ఈ సబ్జెక్ట్ ఆలోచన చేయండి. ఇది మనకు కావాల్సిన సబ్జెక్టు, మన తెలంగాణకు కావాల్సిన సబ్జెక్ట్. $6 మిలియన్ టన్నుల నిక్షేపం ఉందండి. ఎవరండి చెప్పింది? బయ్యారం ఐరన్ ఓర్ ఎప్పటి నుంచి పనిచేస్తుందండి? నేను చిన్నప్పటి నుంచి బయలుడిల్లా ఐరన్ ఓర్, బయలుడిల్లా ఐరన్ ఓర్ ఎప్పటి నుంచి పనిచేస్తుందండి? కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తుంది. ఇంకా ఇంకొక 50-60 సంవత్సరాలకు సరిపడా కూడా నిక్షేపాలు ఉన్నాయి. అట్లా మీరు అంతా బ్లటెంట్గా అబద్ధాలు చెప్తే ఎట్లా? మరి ఓకే, నిజంగానే అక్కడ లేదు అనుకుందాం. లేనప్పుడు మీరు మరి ఆ జపాన్ కంపెనీకి, పాస్కో కంపెనీకి ఎట్లా ఇచ్చారండి? ఎన్ని మిలియన్ టన్నులు అనేది మన దగ్గర నిన్న వారు చూపించిన దాంట్లో ఉంది కదా. ఇప్పుడు దాన్ని రెన్యువల్ చేస్తా కూడా
ఒక్క నిమిషం మీకు అది క్వాంటిటీస్ కూడా చెప్తా, ఎంత ఎక్స్టెంట్ ఇచ్చారనేది కూడా. జాపనీస్ స్టీల్ మిల్స్కి 3 to 4.3 మిలియన్ టన్స్ పర్ యానం చొప్పున వారికి లీజు రెన్యువల్ చేశారు. పాస్కో సౌత్ కొరియా కంపెనీకి 0.80 to 1.2 మిలియన్ టన్స్ పర్ యానం చొప్పున ఇచ్చారు. ఇది మళ్ళీ ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఇది చేసింది 1/4/2018 to 31/3/2021 దీన్ని లీజుని ఎక్స్టెండ్ చేసింది. మరి నిక్షేపాలు లేకపోతే పాస్కోకి ఎట్లా ఇచ్చారండి? ఇది ఇచ్చింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. ఇది క్యాబినెట్లో అప్రూవ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్యాబినెట్ అప్రూవ్ చేసిన సమాచారం మీకు ఇస్తున్నది. నిన్న ఆల్రెడీ మీకు ఇచ్చేశారు. ఆయన క్యాబినెట్ మినిస్టర్ కదండి. అట్లా బయలుడిల్లో ఐరన్ ఓర్లో నిక్షేపాలు లేవని అట్లా అబద్ధం ఏంటో చెప్తారు, నాకు అర్థం కాదు.